జనరల్‌గా మనం డైలీ చూస్తూనే ఉంటాం న్యూస్‌లో ఎక్కడో ఒక చోట. 10 మంది అమ్మాయిల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నటువంటి ఒక అబ్బాయి, లేతే ఒక 20 మంది అబ్బాయిలను మోసగించి పెళ్లి చేసుకున్నటువంటి ఒక అమ్మాయి. సో, ఇలాంటివి కామన్‌గా కనిపిస్తూనే ఉంటాయి. అబ్బాయిని అమ్మాయి మోసం చేశాడనో, అమ్మాయిని అబ్బాయి మోసం చేశాడు. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఒక లేడీ డబ్బున్నటువంటి అబ్బాయిలను గుర్తించటం, వాళ్ళని ఎలా పడేయాలి, వాళ్ళని ఎలా పెళ్ళికి ఒప్పించాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎలా లైన్లో పెట్టాలి, దీని మీద స్పెషల్గా క్లాసులు నిర్వహిస్తుందంట. దీనికి సంబంధించే తన సోషల్ హ్యాండిల్లో ట్రైనింగ్ ఇస్తుందంట. దీనికి గాను ఆమె ఈ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళకి, ఆమె లైవ్ స్ట్రీమింగ్ క్లాసెస్ వింటున్న వాళ్ళ దగ్గర నుంచి ప్రత్యేకంగా ఒక్కొక్క సెషన్కి ఇంత అని చెప్పి డబ్బులు వసూలు చేస్తుందంట. సో ఇది ఎక్కడో కాదు, మన పక్కనే ఉన్నటువంటి దేశం చైనాలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆమె ట్విట్టర్ హ్యాండిల్ కూకు అనేటువంటి పేరుతో చాలా పాపులర్ అయినటువంటి ఆమె హ్యాండిల్ని నిషేధించినప్పటికీ కూడా ఆమె డిఫరెంట్ వేస్లో తన ఫాలోవర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని కలవటం, వాళ్ళకి క్లాసులు ఇవ్వటం, ట్రైనింగ్ ఇవ్వటం చేస్తుందండి. ఓవరాల్గా ఈమె ఒక్కొక్క సెషన్కి 1,16,000 రూపాయలు ఛార్జ్ చేస్తూ అమ్మాయిలకి ట్రైనింగ్ ఇస్తుంది. డబ్బున్న అబ్బాయిలను ఎలా పడేయాలి అనేదాని మీద. ఓవరాల్గా ఈమె ఒక్క సంవత్సర ఆదాయం 168 కోట్ల రూపాయలంట. సో ఇది పరిస్థితి. ఎంతమంది డబ్బున్న అబ్బాయిల్ని పడేయటం కోసం ఈమె దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీని గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఆమె చేసేది తప్పే కాదని కొంతమంది మాట్లాడుతుంటే, ఇంకొంతమంది ఇలాంటి వాటిని అరికట్టాలి, లేదంటే సమాజం సర్వనాశనం అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు మరికొంతమంది. ఓవరాల్గా ఆమె అయితే వెనక్కి తగ్గట్లేదు, తగ్గేదే లేదని చెప్పి రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.